రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ ఇది. గురి పెట్టిందా ఖతమంతే. శత్రు దేశం వెన్నులో వణుకు పుట్టించే సామర్థ్యం రాఫెల్ సొంతం. వేరే ఏ యుద్ధ విమానాలకు లేని ప్రత్యేకతలు వీటికి ఉంటాయి. సముద్ర జలాలపై ఇవి ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నాయి, ఎలాంటి విధ్వంసాలు క్రియేట్ చేయబోతున్నాయి, రాఫెల్ కు మాత్రమే పరిమితమైన స్పెషాలిటీస్ ఏంటి? అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లను రూపొందిస్తారు. ఇవి రాడార్, బహుళ లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగలవు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ శత్రు రాడార్లను జామ్ చేయడమే కాదు, మిజైల్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఫైటర్ జెట్ లో ఉండే ఫ్రంట్ సెక్టార్ ఆప్ట్రానిక్స్ డమోకిల్స్ టార్గెటింగ్ ప్యాడ్ తో చీకట్లోనూ లక్ష్యాలను గుర్తించేందుకు సులభమవుతుంది. ఇక రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ లో మరో ప్రత్యేకత మల్టీ సెన్సార్ డేటా ఫ్యూజన్ టెక్నాలజీ. ఒకే స్క్రీన్ పై పైలట్ కు అన్ని రకాల సమాచారాన్ని అందిస్తుంది. ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, గగనతలం నుంచి ఉపరితలంపైకి మిజైల్ అటాక్ తో పాటు సముద్ర లక్ష్యాలపై గురి తప్పదు. న్యూక్లియర్ మిజైళ్లను కూడా మోసుకెళ్లే ప్రత్యేకత రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్లది. రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ను సముద్రతల యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేశారు. రఫేల్ ఎం అనేది గగనతల రక్షణ, అణు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. శత్రు స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి. అంతేకాదు, నిఘా వ్యవస్థలోనూ ఈ ఫైటర్ జెట్స్ కీలకంగా వ్యవహరిస్తాయి. గంటకు 2000 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్తూ గగనతలంలో 50,000 అడుగుల ఎత్తు వరకు పైకి ఎగురుతాయి. ఇందులో లాంగ్ రేంజ్ మిటియోర్ మిజైళ్లు, MICA క్షిపణులు, హ్యామర్, స్కాల్ప్, AM-39 ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు, నిమిషానికి 2500 రౌండ్లు పేల్చగల శతఘ్ని పొందుపరిచారు. అది మొన్యూరబిలిటీ కానీ సూపర్ సానిక్ పవర్తో కనుక మనం చేస్తే అక్కడ శత్రు దేశాల యొక్క రాడార్లకు కూడా అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి శత్రు దేశాలు మన యొక్క కదలికలను పసిగట్టకుండా ఈ యొక్క యుద్ధ విమానాల ద్వారా మన యొక్క మిషన్స్ని కంప్లీట్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే పేలోడ్స్ కూడా చాలా బాగున్నాయి. పేలోడ్స్ అక్కడ న్యూక్లియర్ ఇటువంటివన్నీ కూడా మనం బాంబ్ పేలోడ్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళడానికి చాలా అడ్వాన్స్డ్గా ఈ టెక్నాలజీ అనేటువంటిది ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానాలుగా రఫేల్ యుద్ధ విమానాలకు ప్రత్యేక స్థానం ఉంది. రక్షణ శాఖ ఈ విమానాన్ని అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా భావిస్తోంది. దక్షిణ ఆసియాలోనే ఏవియానిక్స్, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన యుద్ధ విమానం రఫేల్ మాత్రమే. ఇప్పటికే మన ఎయిర్ ఫోర్స్ లో చేరిన రఫేల్ యుద్ధ విమానాలతో పాక్, చైనాకు టెన్షన్ మొదలైంది. ఇక సముద్ర జలాల్లోనూ రఫేల్ నిఘా ఉండబోతోంది అంటే ఆ రెండు దేశాలకు నిద్రలేని రాత్రులే.